ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ ఎన్నో అక్రమాలు చేశారు. ఒకటి లిక్కర్ కేసు అవనివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వివేకానందన్ రెడ్డిని చంపిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు ఈ వైసీపీ దాంట్లో. ఒకవేళ ఇన్ కేసు రేపొద్దున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ జగన్ కనుక జైలుకి వెళ్తే వైసీపీ గ్రాఫ్ పడిపోతుందంటారా, లేదా ఇంకా సానుభూతి పరంగా పెరుగుతుందంటారా? అంటే మనం చూడొచ్చు, ఎలక్షన్స్కి ముందు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, అది కూడా ఒక ప్లస్ అయింది అంటున్నారు టీడీపీకి. సో అలానే ఇప్పుడు ఏదన్నా ఒక స్కెచ్ వేసి జగను అలానే మళ్ళీ నేను కూడా జైలుకి వెళ్తే నా మీద గ్రాఫ్, అంటే గతంలో కూడా ఇలానే జైలుకి వెళ్ళొచ్చి ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు కూడా అలా అయితే గ్రాఫ్ పెరుగుతుందంటారా, లేకపోతే ఈయన ఎలాగూ అక్రమాలు చేశాడు, బాబాయ్ని చంపాడు, ఇలాంటివి ఉండి గ్రాఫ్ పడిపోతుందంటారా? ఆల్రెడీ కొంతమంది మనం చూసాం, వల్లభనేని వంశీ, ఆయనపై ఎన్నో కేసులు ఉన్నాయి, ఆయన బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నారు పాపం. ఇట్లా కొంతమంది చాలామంది ఉన్నారు, రోజాను కూడా కొన్ని రోజుల్లో తీసుకువెళ్తారు అన్న విధంగా కూడా ఉన్నాయి, విడుదల రజని, ఇలా ఎంతోమంది మీద అసంతృప్తి ఉంది కదా. సో జగన్ గ్రాఫ్ పడిపోతుంది అంటారు ఒకవేళ ఆయన జైలుకి వెళ్తే? అది చాలా మీరు అడిగిన క్వశ్చన్లో చాలా మిక్స్డ్ హైపోథెటికల్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. అంటే నేను పాయింట్ ఒకటి చెప్పాలంటే, సానుభూతి అనేది సానుభూతి అని మనం జనరల్ టర్మినాలజీ వాడతాం. మీరు ఎమోషనల్గా మతానికి కనెక్ట్ అయినా, ఒక కులానికి కనెక్ట్ అయినా, లేదా ఒక వ్యక్తికి కనెక్ట్ అయినా, లేదా ఒక ప్రాంతానికి కనెక్ట్ అయినా, దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కులంలో ఉండొచ్చు, మతంలో ఉండొచ్చు, ప్రాంతంలో ఉండొచ్చు, లేదా మన కుటుంబాల్లో ఉండొచ్చు. ఎప్పుడైతే మిమ్మల్ని విమర్శిస్తారో ఆ కుటుంబాన్ని, కులాన్ని, మతాన్ని, వ్యక్తిని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పటికీ మీ ఎమోషన్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. మీరు నమ్మే రిలీజన్ పట్ల ఎవరైనా కమెంట్ చేసినా, మీరు నమ్మే వ్యక్తిని పట్ల ఎవరైనా కమెంట్ చేసినా దూరం జరగరు, ఎక్కువ స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ మీరు కనెక్టెడ్లో ఉన్నారు. సో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉండే వాళ్ళే ఎమోషనల్ ఎవరైనా తను నమ్మే నాయకుడు ఇబ్బంది పడుతున్నాడంటే కేసు ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, ఇష్యూ ఏంటి అనేది చూసే సిస్టంలో మనం చాలా దూరంగా ఉన్నాం కాబట్టి, ఎందుకంటే కేసులు జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళ ఎమోషన్ స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా ఇంకా గట్టిగా నిలబడేదానికి స్కోప్ అయితే 100% పెరుగుద్ది. మిగతా వాళ్ళు టర్న్ చేసుకొని వేరే వాళ్ళు దాని సపోర్ట్గా ఇంకో న్యూట్రల్గా ఉన్న కూడా పుల్ చేసుకుంటారా లేదా అనేది వేరే ఫ్యాక్టర్. ఎందుకంటే జైల్లోకి వెళ్తే దాన్ని పోయినసారి లాస్ట్ టైం షర్మిలా గారు దాన్ని పుల్ చేయగలిగారు. సో ఈసారి ఎవరు పుల్ చేయగలుగుతారు, లేదా ఆ ఒక్క సింగిల్ స్టాండే సరిపోతుందా అనేది చెప్పలేం. కానీ ఎమోషనల్లీ మటుకు 100% స్ట్రాంగ్ అవుతారు. ఓకే, ఇప్పుడు షర్మిల గురించి మాట్లాడదాము. అంటే మీరు ఇప్పుడు షర్మిల గురించి ఎత్తారు కాబట్టి, పాపం తను అన్న మీద ఫైట్ చేస్తుంది, సొంత అన్న మీదే. ఆమె ఒకవేళ పొలిటికల్గా ఆమె ఒక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా ఏపీకి ఉన్నారు. నెక్స్ట్ రేపు 2029లో ఆమెకి ఏమైనా మెజార్టీ ఏమైనా నార్మల్గా ఆమె గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే డిపెండ్స్, అప్పుడు ఎవరితో పొత్తులో ఉంటారు, ఎలా వెళ్తారు. పార్టీ మారితే ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఆమె పోటీ చేస్తే ఆమె వైపు ప్రజలు ఎలా ఉన్నారని జస్ట్ అది నార్మల్ క్వశ్చన్. ఆబ్వియస్గా కోర్ ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంటుందండి. ఆబ్వియస్గా రాజశేఖర రెడ్డి కూతురుగా తనకున్న ఓట్ బ్యాంకింగ్, కోర్ ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది. అడ్రస్ చేస్తే వినే అంత పొజిషన్లో జనాలు కూడా ఉన్నారు, మీడియా కూడా చూపిస్తుంది షర్మిల ఇలా అన్నారు అనేది. కొద్దిగా అట్రాక్టివ్గా మాట్లాడే టెక్నిక్ కూడా ఆమె దగ్గర ఉంది షర్మిల. అంటే అటెన్షన్ డ్రా చేయడం ఒకటి, మామూలుగా ఒకే విషయాన్ని మామూలుగా చెప్పొచ్చు, అటెన్షన్ డ్రా చేస్తూ 10 మంది వినేటట్టు చెప్పొచ్చు. అది కామెడీకి కావచ్చు, లేకపోతే ఇంకో రకం కావచ్చు. సో ఆ మిమిక్ అదే అడ్వాంటేజ్ ఉంటుంది కొంతమందికి. సో ఏ పార్టీతో అసోసియేట్ అవుతారు, ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కలిసే అనుకోండి, ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి వస్తుంది. మీరు అడిగిన దాంట్లో షర్మిల టువార్డ్స్ కూటమిలో సపోర్ట్ చేసి అనుకోండి, ఆబ్వియస్గా 3 పార్టీలు సపోర్ట్ అవుతాయి ఆమెకి. అప్పుడు ఎలక్షన్స్కి ముందు ఆమె కూటమికి కూడా సపోర్ట్ చేసింది, చంద్రబాబు నాయుడిని కలవడము, అంటే పార్టీలోకి మారుతున్నారేమో అని చెప్పి చాలా వచ్చినాయి అప్పుడు. కానీ తను మారలేదు, తనకంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నారు, హైప్ని క్రియేట్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో అంటే అది ఇప్పుడు గ్రౌండ్ ఇప్పటి నుంచి వర్క్ చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎలక్షన్ టైంలో నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎలక్షన్స్ టైంలోనే వర్క్ చేసేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ మీకు గ్రౌండ్ నుంచి వెళ్ళాలంటే ఈ ముందు నుంచి వర్క్ చేసుకుంటా ఉంటే ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎమ్మెల్యే అవుతారా ఎవరన్నా కాదు, మీకు వర్క్ ఏ స్టేట్లో చేసుకోవాలి, ఎవరో లీడర్స్ ఉన్నారు, దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటా ఉంటే లాంగ్ రన్గా పార్టీ ఎదుగుద్ది. పార్టీ ఎదిగితే వాళ్ళు ఎదుగుతారు లీడర్గా. ఎస్, ఓకే.